డిపెండెన్స్, ఆధారపడడం. మనం చాలా మందిపై మనం ఆధారపడతా ఉంటాం. చాలాసార్లు మనకు ఆయన ఆదరిస్తాడు, ఆమె ఆదరిస్తుంది అని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు సంబంధం పెట్టుకొని వాళ్ళతోని ఫ్రెండ్స్గా ఏర్పాటు అయ్యి చాలా సన్నిహితంగా మనము దగ్గర అయిపోతాము. అయిపోయిన సడన్గా ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అంటే ఇట్లా కరెంట్ వస్తుంది కదా, మంటలు వస్తాయి చూడు. కరెంట్ కాలిపోతే మధ్యలో ఇట్లా చక్కమని కరెంట్ వచ్చి కాలిపోతుంది. అట్లా మన జీవితాలలో కూడా మంచి స్నేహితులు, మంచి బంధువులు, మనము వాళ్ళను చాలా ప్రేమించి చాలా ఆదరించి వారి మీద ఆధారపడి వాళ్ళు మన మీద ఆధారపడి ఏదో చిన్న దాంట్లో మనకు తేడాలు వస్తాయి. తేడాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇక సైలెంట్ అయిపోతాం. జీవితం ఇవి జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో మనం నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ ఉండరు. ఒకవేళ ఆధారపడితే కూడా, జీవితం అంతా ఆధారపడితే కూడా ఒకప్పుడు మనము జిల్లాలో వదిలిపెట్టని వెళ్ళిపోతాం, లేదంటే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాం, లేదనంటే జీవితం వదిలిపెట్టి వెళ్ళిపోతాం కదా. అప్పుడు ఏం చేస్తాం? మనం జీవితం వదిలిపెట్టి వెళ్ళిపోయినాక ఎవరు లేనప్పుడు నా చాలా మంచి దగ్గర స్నేహితుడు ఇట్లా అయిపోయింది, స్నేహితురాలు ఇట్లా అయిపోయింది, ఏం చేయాలా అని అన్నప్పుడు ఒక పాత సామెత ఉంది కదా. ఆ సామెత చాలా యాక్చువల్లీ సన్నిహితంగా మనము గుర్తుపెట్టుకోవాలి అది. ఎందుకంటే మానవ తత్వము, మానవ ఏమంటారు గుణము, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంకి నచ్చకపోతే ఆ గుణం అనేది రివర్స్ అయిపోతుంది. ఆ గుణం అనేది మోసం జరిగే విషయాలు జరుగుతాయి. ఆ గుణం అనేది హాని చేసే గుణం, రివెంజ్, కక్ష, కుట్ర చేసే ఈ శరీరానికి ఉన్న గుణం అన్నమాట. మనము ఈ శరీరానికి ఉన్న గుణము, కోపం తగ్గిపోయిన తర్వాత మనం ఏమంటాం? అరే ఎందుకురా ఇట్లా చేసినాము అని పశ్చాత్తాపడతాం, బాధపడతాం. ఆ బాధపడు శరీరంలో బాధపడం, శరీరంలో కోపం వస్తుంది, శరీరంలో కుట్ర వస్తుంది, శరీరంలో ఈ ఆలోచనలో ద్వారా మన జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ భావోద్రేకాలను మనం చాలా కంట్రోల్గా పెట్టుకోవాలి. కంట్రోల్గా పెట్టకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతాయి, పొగలు వస్తాయి, కరెంటు వైరు గీర్లు అన్నీ కట్ అయిపోతాయి కదా. అప్పుడప్పుడు ఇట్లా వైర్లు ఇట్లా మీద చేస్తూ ఉంటాడు, నిప్పు వస్తుంది చూడు. ఆ నిప్పు వచ్చినప్పుడు కొంచెం వైరు కరిగిపోతుంది. ఆ నిప్పు వచ్చినప్పుడు మన జీవితంలోకి వెళ్ళి కొన్ని విషయాలు తప్పిపోతాయి. మళ్ళీ దాన్ని సరిచేయాలి అని అంటే టైం చాలా పడుతుంది. ఆ నిప్పు రావడము ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు, ఎన్నో సమస్యలకు దారితీస్తాయి అన్నమాట. అవి దారి తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన శరీరానికి, అరే 10 నిమిషాలే కదా మనం కోపం చేసినాం, 5 నిమిషాలే కదా మనం చాలా ద్వేషంగా ఉన్నాము, 1 నిమిషం కొట్టినా కదా, నేను ఎక్కువసేపు కొట్టలే కదా. అది 1 నిమిషం ఉండొచ్చు, 30 సెకండ్లు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు, లేదంటే ఒక అర్ధగంట ఉండొచ్చు. కానీ అదేం జరుగుతుందని అంటే మన శరీరాన్ని ఆల్టర్ చేస్తుంది, మన శరీరాన్ని ఒక రూపు తీసుకొస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో అలా జరుగుతూ ఉంటుందో మన శరీరానికి అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అని అంటే మన రోగాలు అనేది, మన ఆ కుట్ర, ఆ కక్ష అనేది 10 నిమిషాలు, అర్ధగంట ఉంటే అది దాని తర్వాత సర్దుపడితే బాగుంటుంది. అది సర్దుపడకుండా మనం ఆ కుట్ర, కోపము, కక్షను అలాగే చాలామంది తీసుకొని వెళ్తూ ఉంటారు. దినమంతా ఉంటుంది, మాట్లాడరు ఎవరు. ఆ
పొద్దుగాల లేవగానే మార్నింగ్ నుంచి నైట్ వరకు అది లోపల పొంగుతూ ఉంటుంది అనమాట. వాడు ఎప్పుడు మళ్ళీ అనిపిస్తాడా, వాడిని మళ్ళీ కొట్టాలా, వాడిని మళ్ళీ తిట్టాలా అని పొంగుతూ ఉంటుంది. ఆ పొంగినప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరానికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మన గ్రంథంలో ఏమంటుందనంటే కోపపడుడి కానీ పాపము చేయొద్దు అంట. కోపం వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలు మాట్లాడతారు అనుకో, అగవాడు ఏ చెక్కింద పెట్, కోపం వస్తుంది. కోపంలా ఏ చెక్కింద పెట్ అనేది వేరే ఉంటుంది, కొంచెం సంస్కృతం మాట్లాడేది వేరే ఉంటుంది. మనము కూడా ఎప్పుడైనా కోపాలు తాపాలు ఉన్నప్పుడు మనం అయిపోయింది కదా అనుకుంటాం, కానీ అది అయిపోదు. అది మన వెనుక భాగంలో మన మనసులో అది తిరుగుతూ ఉంటుంది. అందుకే పొద్దుగల కోపం చేస్తే వాడు మళ్ళీ మధ్యాహ్నం కనిపించింది అనుకో, అది కాకుండా వడ్డీతో సహా మళ్ళీ మధ్యాహ్నం ఇస్తాం. పొద్దుగల ఇచ్చిందే కాకుండా డోసు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏమైనా చేసింది అనుకో, ఇక సాయంత్రం ఇంకా వేరే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మనం మసాలా మిరపకాయలు కొంచెం పల్లీలు తిన్నాక వేరే ఉంటుంది కదా సీను. గుడాలు తిని కొంచెం అది వేరే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందని అంటే మన జీవితాలలో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్, కష్టాలు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ మన ఆలోచన. ఆ ఆలోచన రావడం తప్పేం లేదు. ఇప్పుడు ఆడ పిట్ట పోతుంది, ఆడ పోతుంది, ఈడ పోతుంది, పిట్టలు ఈడ కూడా పిట్టలు వస్తూ ఉంటాయి. రావడంలో తప్పలేదు, ఓపెన్ ఉంది కాబట్టి ఎవరన్నా ఇట్లా వస్తుంది పోతారు. పిట్టలు వస్తాయి, ఈగలు వస్తాయి, దోమలు వస్తాయి, పోతారు కదా. మీ దగ్గర కూడా పిట్టలు వస్తాయి, మీరు చూస్తూ ఉంటారు. అరే పిట్ట వచ్చింది కదా, ఆకాశం మీద పోతుంది కదా, దాని పని దాన్ని చేసుకుంటుంది. అదే పిట్ట వచ్చి నీ నెత్తి మీద కూర్చొని గూడు కడితే ఎవరు తప్పది? ఆలోచన రావడం తప్పేం లేదు. నీకు ఆలోచన వస్తుంది, అది ఎగురుతుంది, తప్పేం లేదు, దాని పని అది చేసుకుంటుంది. నువ్వు జస్ట్ ఇట్లా నిలబడ్డావు అనుకో దినమంతా, అది అనుకుంటా అరే ఇది మంచిగా ఉన్నదిరా, మనకు గడ్డి అవసరం లేదు, దీన్నే అల్లుకుంటే మస్తుగా నెక్స్ట్ చేసుకోవచ్చు. ఆడపిల్లలకు ఎక్కువ ఉంటుంది కదా, దీన్నే మంచిగా మనం గూడులాగా చేసుకొని పెట్టుకోవచ్చు అని ఇట్లనే ఉన్నారా అనుకో, అన్నీ వస్తాయి. చీమలు వస్తాయి, దోమలు వస్తాయి, తెనతీగ కూడా వస్తుంది. తెనతీగ కూడా ఒకవేళ మీరు కదలకుండా ఉంటే, అంటే వాటి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఎప్పుడైతే మనము ఒక హద్దు మించి పోతామో అప్పుడే ప్రాబ్లం అవుతుంది. చెడ్డ తలంపు రావడము, కోపం రావడము అవన్నీ సహజమే, ఎందుకంటే దేవుడిచ్చింది. ఇప్పుడు నీకు ఆ కోపం అనే భావోద్రేకం లేదనుకో ఏమవుతుంది తెలుసా? ఆ భావోద్రేకము ఎవడన్నా ఇట్లా వచ్చి యాక్సిడెంట్ తాకింది అనుకో, నీకు ఆ భావోద్రేకం లేదనుకో, యాక్సిడెంట్ అయిందా, మంచిగా ఉండండి కూర్చొని అని అంటావు. ఆ దేవుడు ఇచ్చింది కోపం ఎందుకనంటే వానికి యాక్సిడెంట్ కాగానే నీ భావోద్రేకం ఇట్లా లేచి వాడిని కాపాడాలా, వాడిని గుంజాలా, వాడిని తీయాలా, వాని మీద రాయబడ్డది, వాని మీద గోడ పడ్డది, ఏదో పడ్డది అని ఆ కోపం ఇట్లా వస్తేనే నీకు ఆ బలం అనేది వచ్చి ఆ గోడను లేపుతావు, ఏదో చేసి వాడిని తీస్తావు, కిందికి వెళ్ళి తీసి రక్తం కాపాడి చేసి, అది భావోద్రేకం. ఒక బర్రె వచ్చింది అనుకో, మీ వెనక వస్తుంది అనుకో బర్రె, మంచిగా వస్తున్నావా, రాటవా నువ్వు, రా వచ్చి నేను కూడా ఉరుకుతా, నువ్వు ఉరుకుతా, నవ్వుకుంటా ఉరుకుతారా? ఏమొస్తుంది నీకు? కోపం వస్తుంది. బర్రె వస్తుందా అని అక్క అన్నా అని నువ్వు ఉరుకుతా ఉంటావు. అక్క అన్న ఏం చేస్తుంది, కట్ట పట్టుకొని అని చెప్పి ఆ బర్రెని కొట్టనికి 10 మంది ఉరికొస్తారు. వాళ్ళు కోపం లేకుంటే 10 మంది ఆహాహా అని మంచిగా నవ్వుకుంటూ వస్తే ఎట్లుంటుంది? దేవుడిచ్చింది కోపం, అది ఒక కారణం కోసం ఇచ్చిండు కోపం. భార్యను కొట్టి తలకాయ వలగొట్టడా కోసం ఇయ్యలే, ముక్కు వలగొట్టడానికి ఇయ్యలే కోపం. బేలన్ ఆయన మీదకి విసరనికి ఇవ్వలే కోపం. ప్లేట్ ఇసిరేస్తారు, మూతలు ఇసిరేస్తారు కొంతమంది ఆడోళ్ళు, కుండలు ఎత్తుకొని పోతుంటారు, మన ఎత్తేస్తారు కుండలు. కోపం ఏమైంది? ఆయన కోపం తగ్గిందా? నీ కోపం తగ్గిందా? ఇదే అయిపోయింది, 100 రూపాయలు లాస్ అయిపోయింది కోపం. ఎఫిషియన్స్ 4:26.
కోపపడుడి గాని అన్న కోపం పడుడి చదువు కానీ పాపము చేయకుడి. ఆ కోపంలా పాపం చేయొద్దట. అసలు వీలైతుందా? ఈడికెళ్ళి బేలన్ కట్ట వదిలితే ఖతం అయిపోతుంది. ఆడికెళ్ళి బాటలు వస్తుంది, ఈడికెళ్ళి బేలన్ కట్ట వస్తుంది, ఆడికెళ్ళి బాటలు వస్తుంది. ఏమంటుంది ఇక్కడ? కోపపడుడి. దేవుడు అంటుడు, దేవుడిచ్చిన మాటలు అవి. నేను మీకు కోపం ఇచ్చిన, మంచి విషయం కోసం ఇచ్చిన. బర్రె వస్తుంది అని అంటే, ఆ కోపం లేదు అని అంటే ఆమె చచ్చిపోతుంది. బర్రె బొడిసి చంపేస్తుంది, కుక్కలు బట్టి పీకేస్తాయి. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద కుక్కలు బట్టి ఎన్ని వీడియోలు చూడలే మనం? పీకేస్తాయి. కోపం లేదనుకో అమ్మకు నాన్నకు, దేవుడే ఇచ్చిన కోపం. కోపం పడుడి కానీ పాపము చేయకుడి. ఆ కోపంలో పాపము చెయ్యొద్దు. ఆ పాపం చెయ్యొద్దు అన్న కాడికే మనకు ఆడొస్తుంది ప్రాబ్లం. చాలామంది బీపీ గోళీలు వేసుకుంటారు. ఆ బీపీ గోళీలు వేసుకున్న వాళ్ళు అమ్మో ఇగో చూడాల టాప్ లేచిపోతుంది. రాజీవ్ గురికల్ప హౌసింగ్ బోర్డు వాళ్ళు ఏంద్రా రంధ్రాలు ఇంత పడ్డాయి అని వాళ్ళే పరిశ్రమ అవుతారు. ఇంజనీర్ మంచిగానే కట్టిండు కదా అని అంత టాప్ లేచిపోతుంది కోపానికి. ఆ శరీరంలో ఏమవుతుంది అంటే 10 నిమిషాల కోపము దినమంతా నిన్ను తీసుకుపోయి అది నీ యొక్క శరీరానికి ఈ ప్రాబ్లమ్స్ తెస్తాయి. ఒక కెమికల్స్ అంటారు, కొన్ని బాడీలో ఉత్పత్తి అవుతాయి. మన బాడీలో కోపం వచ్చినప్పుడు, కొన్ని బాడీలో ఉత్పత్తి అయినప్పుడు నీకు ఆ బలం అనేది వస్తుంది, పట్టి పీకనికి. సామాన్య టైంలో రాదు అది. ఇప్పుడు నువ్వు ఒక బండి పడ్డదనుకో, కారు ఎవరి మీద కాలు మీద పడ్డదనుకో, నువ్వు ఒక్కొని లేపుతావా? లేపలేవు. కానీ ఎప్పుడైతే నీకు ఆ దేవుడిచ్చినటువంటి కోపం నీలో ఉంటుంది కదా, నువ్వు ఎట్లా లేపిన నాకే అర్థం కాలేదని అంటావు. ఎందుకు అని అంటే ఆ రసాయనం అనేది నీకు ఒక కారణంతో ఒక జీవితంలో ఈ కోపం వచ్చింది అని అంటే దేవుడిచ్చిన బలము నీకు ఆ సమయంలోనే వస్తుంది. ఆ కోపంతోనే ఆ ఉద్రేకంతో ఆ బండిని లేపి వాడిని కాలు దీపిచ్చేసి మళ్ళీ వదిలేస్తావు బండి. మళ్ళీ తర్వాత నువ్వు మంచిగా ఆడుకుంటున్నావు పాడుకుంటున్నావు, అప్పుడు పోయి అదే చేయమంటే 4 వచ్చి లేపాలా? కాదు అది. ఎప్పుడైతే నీ కోపము నీ కంట్రోల్లో ఉండదు కదా, అప్పుడు ఈ బీపీలు అది పొడిగిస్తూ ఉంటే ఒక అర్ధగంటలో కాదు అది. నువ్వు దినము కోపం కక్ష కుట్ర సంపాల కొట్టాల అనే ఉంటుంది మైండ్లో. అది నీకు దేనికి దారి తీస్తుంది అంటే నీ భాగాలు, నీ శరీరంలో ఉన్న భాగాలకు అటాక్ చేస్తుంది. కొంతమందికి లివర్కి అటాక్ చేస్తుంది, కొంతమందికి కిడ్నీలకు అటాక్ చేస్తుంది, కొంతమందికి హార్ట్ కొలెస్ట్రాల్ అంటారు అటాక్ చేస్తుంది. ఎవరెవరి బాడీలో ఎట్లా వీక్నెస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అవి అటాక్ చేస్తాయి. ఇప్పుడు నీళ్ళ పైపులు ఉన్నాయి అనుకోండి, నీళ్ళ పైపులు అవి క్లీన్ ఉంటే పోతాయి, ఎక్కడ క్లీన్ ఉంటే అక్కడ పోతాయి. ఎక్కడన్నా ఏమన్నా తట్టుకున్నది అని అంటే అక్కడ పోదు, ఇటే పోతూ ఉంటాయి. ఆ తట్టుకున్న కూడా ప్రాబ్లం ఉన్నది. అట్లా మన జీవితాలు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకో కారణం, ఇప్పుడు మీరు దీన్ని తప్పుకోవాలా, కోపం వచ్చిందాక 5 నిమిషాలు ఏం చేయాలా అని అంటే ఆ కోపాన్ని మనము సర్దుబాటు చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, సర్దుబాటు చేయరు. ఆ కోపం పెట్టిన తర్వాత ఇక టీవీ పెడతారు. టీవీ పెట్టంగానే ఇక ఒక గజనీ సినిమా స్టార్ట్ అవుతుంది. గజనీ సినిమా చూసిరు ఎవరన్నా? ఆడు వచ్చిన కొడుతూనే ఉంటాడు. లేదనంటే అది మహేష్ బాబు సినిమా ఒకటి ఉండే, ఏదో ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండే, దాంట్లో ఏం పేరు అది, పోకిరి సినిమా. ఇక పెట్టుకుంటాం మనం. పెట్టుకొని ఆల్రెడీ భార్యతోని కోపం ఉన్నది, తర్వాత కొడుకు వచ్చేదో చేసిండు, వాడిని రపాలమని ఒకటి కొట్టినాము. కొట్టిన తర్వాత ఇప్పుడు టీవీలో ఏమొస్తుంది, పోకిరి వస్తుంది. ఒక్క దెబ్బ కొడితే
ఆడికి దిమ్మ తిరగాలరా అని వాడు ఏదో డైలాగ్ కొడతాడు అక్కడ. ఆడు దెబ్బ కొట్టగానే గిర 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 తిరుగుతాడు, 10 సార్లు తిరుగుతాడు ఇట్లా. అది సినిమాలో అది ఉత్తది కాదు, అది ఉత్తది అట్లా చూపిస్తారు. ఇక నీకేమవుతుంది, ఆల్రెడీ నీ భార్యను తిట్టినావు, నీ కొడుకును కొట్టినావు, ఇప్పుడు వాడు కొడుతున్నాడు, ఎక్కి కొడుతున్నాడు, లేచి కొడుతున్నాడు, కార్ మీదకి ఇట్లా జంప్ ఇట్లా చేసి వాడిని ఇట్లా కొట్టేసి వాడి నోట్లోకి వెళ్ళి రక్తం ఇట్లా వాడుతుంది. ఇక ఇంకొకరిని ఇక్కడ కొడుతున్నాడు మహేష్ బాబు, 10 మందిని కొట్టేశాడు. కానీ అది ఫేక్ అని తెలుసు నీకు. ఆ మహేష్ బాబు చెయ్యాడు, ఆయన దుంకాడు, ఆ క్రేన్లు బట్టి దుంకుపిస్తున్నాయి, తాడ్లు కట్టిరు ఆయనకు, అవన్నీ తీసేస్తారు ఫిలింలలో. అవన్నీ ఉతాయి, అవన్నీ మిమ్మల్ని మోసం చేయాలని ఆ సినిమాలు అన్నీ. మీరు మోసపోయి పైసలు ఇచ్చి మోసపోతూ ఉంటారు మీరు అందరు సినిమా చూసి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, భార్య ప్రాబ్లం అయింది, కొడుకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు దినమంతా 3 గంటలు వాడు కొడుతూ ఉంటే రక్తం వస్తుంది. ఆ 3 గంటల సినిమా చూస్తూ ఉన్నాను. అది ఏమవుతుంది నీలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఫైటింగ్ సీన్ వచ్చింది అనుకో, నీ గుండెని ఒక్కసారి ఏమవుతుందో ఆలోచన చేయండి. మీకు కూడా ఇట్లా కొంతమంది అయితే కొట్టేసి ఇంకా కొట్టు అని కొంతమంది అరుస్తూ ఉంటారు సినిమా థియేటర్లల్లా. ఎందుకు అని అంటే వానికి అది వస్తుంది అన్నమాట వాని జీవితంలో. మనము అది ఎఫెక్ట్ చేస్తుంది, మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ సినిమా. ఎంటర్టైన్మెంట్ అనంటే ఏం తెలుసా? ఎంటర్ అంటే రండి, అర్థమైందా? టెయిన్ అని అంటే ఇప్పుడు ఈ దీని మీద నేను ఏమైనా కలర్ పెట్టినా అనుకో, అది టెయిన్ అయిపోయింది అని అంటారు. టింటెడ్ అని అంటారు. అంటే ఆ దాని మీద పడ్డదని అంటే అది అట్లే ఉండిపోతుంది. సో ఎంటర్ అయ్యి టెయిన్, ఇంగ్లీష్లో టెయిన్ అని అంటే ఒక దెబ్బ పడిపోవడం, ఒక ముద్ర పడిపోవడం. ఆ అద్దం మీద ఏమైనా పెయింట్ పడ్డది, ఇక్కడ ఇది పెయింట్ చేసిండ్రు, దాని మీద పడితే అది ఎండిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. ఇక బండల మీద చాలా ఉన్నాయి పెయింట్, అట్లా పోతుందా? పోదు. అది తీయాలి, పెట్టి బర్ర రాయాలా, చేయాలా, ఏదో యాసిడ్ పెట్టాలా, పెట్రోల్ పెట్టాలా, కెరోసిన్ పెట్టాలా, తీయాలి, చాలా కష్టమవుతుంది. మృదువుగా ఇట్లా ఇరిగిపోయినా ఉండంటే చాలా కేర్ఫుల్గా చేయాలా. సో సినిమా చూస్తుంటే ఏమవుతుంటుంది, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి కుచ్ భీ కరేంగే అని అమీర్ ఖాన్ ఏదో చేసిండు ఒక సీరియల్. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి కుచ్ భీ కరేంగే, అమీర్ ఖాన్ తీసిండు, ఎవరు తీసిన తెలియదు నాకు, అప్పుడు వస్తుండే అది చిన్నప్పుడు. ఏమవుతుంది, సింపుల్గా నువ్వు చూస్తూ ఉంటే నీ కళ్ళ ద్వారా ఎంటర్ అయ్యి ఒక మరక అవుతుంది నీ జీవితంలో. నువ్వు సినిమా చూస్తూ ఉంటే, సీరియల్ చూస్తూ ఉంటే, ఇవాళ రేపు సినిమా పోయే అవసరమే లేదు. అర్ధగంట సీరియలే సినిమా కంటే ఘోరం అయిపోయినాయి అవి. సీరియల్ చూడకు, చూస్తే మళ్ళీ నువ్వు కూడా మహేష్ బాబు అయిపోతావు. మహేష్ బాబు రియల్ జీవితంలో అయితే పర్లేదు, సినిమా జీవితంలో అట్లా కావద్దు. ఆయన కూడా ఊరుకోడు అట్లా సినిమా జీవితంలో కావాలని. ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళి ఎంటర్ అవుతుంది? మన కళ్ళకి వెళ్ళి ఎంటర్ అయ్యి మన ప్రాణంలోకి వెళ్తున్నాయి. అవి వెళ్ళి టెయిన్ చేస్తున్నాయి, అంటే దెబ్బ పడిపోతుంది. మనం అర్ధగంటనే చూస్తున్నాం కదా, కొంచెం రిలాక్స్ వస్తుంది. రిలాక్స్ రాదు, అది వచ్చి నీ మనసులో ముద్ర పడిపోతుంది. అది అట్లాంటి ముద్రలు 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15-12 సంవత్సరాలు పడతా ఉన్నాయి రోజు మనం. అది నువ్వు మంచిగా చూస్తే, ఇప్పుడు నేను ఈ మంచి విషయాలు చెప్తున్నా, ఇది నువ్వు స్వీకరిస్తే మెల్లమెల్లగా నువ్వు అవిట్లను తీసుకోనికి నువ్వు తీసుకోవచ్చు. అది ఇప్పుడు అద్దం మీద కలర్ పడితే దాన్ని మెల్లమెల్ల రాసి తీసి తీసుకోవచ్చు. టైం పడుతుంది. 50 సంవత్సరాలు పడ్డది అనుకో, పెయింట్ మీద పెయింట్ అని అంటే దర్వాజాలకు ఎన్ని పెయింట్ కొడితే ఎంత ముద్ర ఎంత తొందరగా వస్తుంది? అది రాదు, టైం పడుతుంది. కాబట్టి ఆ యొక్క మచ్చ అనేది తీసుకోనికి సహాయం మనం సొంతంగా చేసుకోవచ్చు. అందుకు నేను చెప్తున్నా, మంచి విషయాలు చూస్తే నీ జీవితం, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు వయసు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు పెద్దలు ఉన్నారు, కొంచెం మీ ప్రాబ్లమ్స్ కొంచెం కష్టమవుతాయి. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ తరమన్నా ఇట్లా ప్రాబ్లమ్స్ కాకుండా, బీపీలు రాకుండా, షుగర్లు రాకుండా, ఇవి రాకుండా కాపాడుకోవాలి అని అంటే ఇప్పటి నుంచే కాపాడుకోవాలా.
ఇప్పటి నుంచే నీ జీవితాన్ని, నీ మాటలు, నీ చూపులు, నీ వినటము, నీ బాడీ కంట్రోల్ చేసుకోవాలా. లేదనంటే ఇట్లాంటి సమస్యలు మనం కోరుకున్న సమస్య వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళకి కావాల్సుకొని తెచ్చుకోలే, వాళ్ళకి ఎవరు లేరు, చెప్పనికి లేరు, చేయనికి లేరు. నేను ఉన్నా, మీకు చెప్తున్నా, ఇక మీరు స్వీకరిస్తారా లేదా? మీకు కూడా వస్తాయి ఈ శోధనలు. వచ్చినప్పుడు దాన్ని మనం వాడుకోవాలా, వాడుకుంటే సెట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్, అవి మన జీవితంలో సినిమాలు చూడని, సీరియళ్ళు చూడని ఎంటర్ అవుతూ ఉన్నాయి మన జీవితంలో. ముద్ర పడతా ఉంది. వాడు తప్పు సినిమా తీస్తే ఆ తప్పు ముద్ర పడతా ఉంటుంది. మన పాస్టర్ గారు చెప్తా ఉంటారు ప్రతిసారి, ఆడవాళ్ళని ఎవ్వరిని నమ్మొద్దురా అని ఒక ఆటోల మీద అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మీకు కనిపించిందా లేదా? కనిపించింది? ఎవరన్నా నమ్మొద్దు ఆడవాళ్ళని ఎవ్వరిని నమ్మొద్దురా అని చెప్పి వాడు ఆటో మీద పెట్టుకొని పోతా ఉన్నాడు. ఎవరో ఒక ఆమె మోసం చేసి ఉంటుంది. చేయలేదా అంటలేదు, మోసం చేసిందా చేయలేదా తెలియదు. మనోడు చాలా బాగా ప్రేమించి ఏమైపోయింది, మోసపోగానే అందరు అట్లనే ఉంటారు, ఆడవాళ్ళు ఎవ్వరిని నమ్మొద్దురా అని చెప్పి. అందుకే వాడు ఈ 70 సంవత్సరాలతో కూడా పెళ్లి కాదు మనకి. ప్రతి ఆడవాళ్ళని చూస్తే నమ్మొద్దు అంటారు, ప్రతి ఆడవాళ్ళని చూస్తే నమ్మొద్దు అంటారు. అట్లుంటుంది. అసలు రివర్స్ చేయాలి. అది ప్రతి మగవాడిని నమ్మొద్దు అని రివర్స్ చేయాలా. ఆడవాళ్ళందరూ కరెక్ట్ అంటారు. అట్లుంటుంది అసలు. అట్లా కూడా ఉండదు కదా. అందరు మగవాళ్ళు చెడ్డగా ఉండరు, అందరు ఆడవాళ్ళు చెడ్డగా ఉండరు. అసలు ఎవరు ఆడవాళ్ళు చెడ్డగా ఉండరు, ఎవరు మగవాళ్ళు చెడ్డగా ఉండరు. మన రిలేషన్షిప్ని పట్టుకొని మనం ఒకళ్ళను వాళ్ళు చెడ్డోళ్ళు అని అనేస్తాం. కానీ ఆ చెడ్డ అన్న వ్యక్తి అలా 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. వాళ్ళెందుకు వాళ్ళు కూడా చెప్పాలి కదా, ఆమె చెడ్డది అని, ఆయన చెడ్డోడు అని చెప్పాలి కదా. 10 మంది ఫ్రెండ్స్ మంచిగా ఉంటారు, వీడు ఒక్కడు చెప్తేనే అందరు చెడ్డగా అయిపోతారా? కాబట్టి మనం సినిమాలు చూసినప్పుడు, సీరియళ్ళు చూసినప్పుడు చాలా చెడ్డ విషయాలు మన మైండ్లో ఎంటర్ అవుతూ ఉన్నాయి. ఎంటర్ కాగానే సినిమా అయిపోతుంది. బయటికి పోగానే ఆ సినిమాలో సీను ఇక్కడ ఏదో నడుస్తూ ఉంటుంది. మనకేం గుర్తొస్తుంది, అరే సినిమాలు అట్లా చేసి వీడు ఇట్లనే చేస్తున్నారా, వాడిని పోయి కొట్టేసేయాలా, తన్నేసేయాలా అని చెప్పి మనము ఏదో చేసేస్తూ ఉంటాం. కాబట్టి ఈ మన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని అంటే మనము తెలవకుండా వీటిని ఎంటర్ చేస్తున్నాం మన జీవితంలో. నమ్ముతున్నాం, ఆ సినిమాని నమ్ముతున్నాము, ఆ సీరియల్ని నమ్ముతున్నాము. ఇంకో పెద్ద డేంజరస్, మోసకరమైన డెడ్లీ వెపన్, ఆయుధం, చాలా మోసకరమైన, చాలా డేంజరస్ ఆయుధము సినిమా కంటే, సీరియల్ కంటే ఏది చెప్పాలా? ఏది చెప్పాలా? న్యూస్ ఛానల్స్. సినిమా కంటే, సీరియల్ కంటే న్యూస్ ఛానల్స్ చాలా డేంజరస్. ఎందుకనంటే న్యూస్ వచ్చిందనంటే ఇప్పుడే అందిన వార్త, అది పోయిన వారం ఎప్పుడో అయింటుంది. నేను చూస్తూ ఉంటాను నా ఫోన్లో, లైవ్ అని వస్తుంది. అది లైవ్ కొడితే అది 10 రోజుల నుంచి లైవ్ కొడతా ఉన్నది 10 రోజుల నుంచి. న్యూస్ ఛానల్ ప్రతిదీ నువ్వు న్యూస్లో చూసేది సత్యం కాదు. ఆ న్యూస్ నువ్వు సత్యం అనుకోవాలని న్యూస్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఛానల్స్ వెనకాల కొంతమంది ఉన్నారు. ఆల్మోస్ట్ 80% న్యూస్ ఛానల్ అన్నీ రాజకీయ నేతలకు చెందిన ఛానల్స్. అవి మనకు తెలియదు, వాళ్ళు రారు దాంట్లో. కానీ వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ రాజకీయ నాయకుడు మంచిగా చేసేటి అన్నీ దాంట్లో పెడతారు. మనం ఆ ఛానల్ చూసి ఏమనుకుంటాము, అరే ఆయన గ్రేట్ అనుకుంటాం. మళ్ళీ ఇంకొక రాజకీయ నాయకుడిది ఇక్కడ చూస్తే ఈయన గ్రేట్ అని అనుకుంటాం. కొన్ని విషయాలు ఇప్పుడు నాకు మెసేజ్లు వస్తున్నాయి. న్యూస్ మెసేజ్ వచ్చింది. న్యూస్ మెసేజ్ ఏమొచ్చింది, హైదరాబాద్లో ఎవరు తిరగొద్దు, మొత్తం మునిగిపోతుంది, వర్షాలు మస్తుగా 3 రోజులు వర్షాలు ఉన్నాయి, ఎవరు ఇంట్లోకి వెళ్ళి రాకండి, అంతగానం వాళ్ళు చెప్పిర్రు అనమాట. నేను అన్నా ఏంది రాబోయ్ అని చెప్పి, నేనే ఉన్నా సిటీలో, అట్లుంటుందా?
ఎవరు పంపిస్తారు ఇది? మనకు న్యూస్లో వస్తుంది. ఆ న్యూస్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన న్యూసే, నేను చేసింది కాదు, ఏదో చిన్న చితక న్యూస్ ఛానల్ కాదు. నేను చూసిన, ఏంట్రా ఇంత వర్షం వచ్చిందా, మొత్తం మునిగిపోతుందా, ఎవ్వరు బయటికి రావద్దు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇంట్లోనే ఉండండి, ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు రాకండి, బయటికి రాకండి అని మీ న్యూస్ వచ్చింది. నేనే చేసిన, ఓకే చూద్దాంరా, పాపం జనాలు పోతున్నారు కదా, నేను కూడా పోతున్నా. ఆడ వర్షం లేదు, ఏం లేదు. ఏమేమి ఇచ్చిర్రు? హైదరాబాద్, ఉప్పల్, ఘట్కేసర్, భువనగిర్, శంషాబాద్, జూబ్లీ హిల్స్, అన్ని ఏరియాల పేర్లు ఇచ్చిర్రు. అసలు వర్షం పడుతుంది, ప్రజలు పోతున్నారు, ఏం పరిశాన్ లేదు, అంత బాగుంది, హైదరాబాద్ హ్యాపీగా ఉన్నది. ఏడో ఒక దగ్గర వర్షం పడితే ఆడ కాలనీ లేదా నీళ్ళు వచ్చింటాయేమో కానీ ఇక న్యూస్ ఏం చేస్తుంది? ఇగో మేం ఇప్పుడే అందిన వార్త, హైదరాబాద్ మునిగిపోతుంది అన్నది కాబట్టి ఇగో చూడండి మునిగిపోయింది అని చెప్పి ఏడో ఒక 10 ఇండ్లు మునిగిపోయి ఉంటాయి. ఆ మునిగిపోయి కూడా ఏడ కట్టిరాళ్ళు, ఏదో కుంటలనో ఏడనో కట్టి ఉంటారు, ఆడ నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఇక ఏం చేస్తాము మనము? ఆ న్యూస్ చూసి ఆ మెసేజ్ వచ్చింది కదా మధ్యాహ్నం, కరెక్టే, మునిగిపోతుందిరా, అన్నీ మునిగిపోయినాయి, మనం కూడా బయటికి వెళ్ళొద్దురా, మనం కూడా మునిగిపోతాం, కొట్టుకపోతాం రా అని చూస్తురా. నేను లైవ్ చెప్తున్నా, పోయిన వారం న్యూస్ సంగతి, నాకు వచ్చిన సంగతి, నాకు ఒక కరెక్ట్ సోర్స్తోని పెద్ద న్యూస్ ఛానల్ అది. ఎందుకు అని అంటే, ఈ సమాజము మనం ఒకటి నమ్మాలా అని న్యూస్లలో, సినిమాలలో, సీరియల్స్లలో ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఇవి అన్నీ నమ్ముకుంటా ఉంటే మన జీవితాలు, ఇగో మనం బీపీలు తెచ్చుకుంటాము, షుగర్లు తెచ్చుకుంటాము, ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాము, అమ్ముకుంటాము. ఏం చేస్తారు? కూరగాయలు కరువు ఉన్నాయంట. ఏమున్నాయంట? కూరగాయలు దొరుకుతలేవు, కూరగాయలు మార్కెట్లో లేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? కూరగాయలు మార్కెట్లో లేవు అనగానే ఫస్ట్ మార్కెట్కే ఉరుకుతావు. ఫస్ట్ మార్కెట్కి పోయి ఉన్నాయన్నీ రోజు 1 కిలో కొంటావు. ఈరోజు ఏం చేస్తావు? టీవీలో వచ్చింది కూరగాయలు లేవు అనగానే నువ్వేం చేస్తావు? 5 కిలోలు కొనుక్కుంటావు. అది ఎవరు చెప్పిర్రు? అది మళ్ళీ నెక్స్ట్ డే పో, ఉంటాయి కూరగాయలు, మళ్ళీ నెక్స్ట్ డే పో, ఉంటాయి కూరగాయలు, ఏం ప్రాబ్లం లేదు. బంగారం ధరము వారం తర్వాత ఎక్కిపోతుంది, 3,000 అన్నారు అనుకో. ఈరోజు బంగారం ధర 5,000 అనుకోండి, 5,000 లేదు కానీ తులం ఎంత ఉందో మరి, అది గ్రామ్ 7,000 ఏదో ఉన్నట్టుంది. 1 గ్రామ్ 7,000, 700, 800 1 గ్రామ్. 10 గ్రాములు కలిపితే 1 తులం అవుతుంది. 1 గ్రామ్ 800. ఇప్పుడు న్యూస్లో వచ్చింది అనుకో, రేపు పొద్దుగాల 1,500 1 గ్రామ్ అవుతుంది అన్నారు అనుకో. ఏం చేస్తాం మనం అందరం? అమ్మో 1,500, ఎన్నున్నారా పైసలు, ఎన్నున్నాయి పైసలు, మనం అమ్ముకుందాం, కొనుక్కొని వారం తర్వాత 1,500కి అమ్ముకుందాము అని చెప్పి నువ్వేం చేస్తావు? పొయ్యి 2, 3 తులాలు, నీకు ఎన్ని పైసలు ఉన్నాయి పోయి కొనుక్కొని వస్తావు. ఏమైంది? కొనుక్కొని వస్తే మరుసటి రోజు చూస్తే పెరుగుతలేవు ధర, అట్లనే ఉన్నది ధర. ఇంకా అసలు ధర 800 ఉండేది 700 అయిపోయింది. అరే ఏందిరా, వాడు పెరుగుతుంది అన్నాడు కదా, 1,500 అవుతుంది అంటే నేను పోయి కొనుక్కొచ్చినా కదా. అప్పుడు మళ్ళీ న్యూస్లో ఏమొస్తుంది? న్యూస్లో ఎవ్వరు బంగారం కొంటలేరు, దానికి డిమాండ్ లేదు కాబట్టి మేము ధర తగ్గించేసినాం. అందరు కొనేసిర్రు ఆల్రెడీ 1,500కు. కొన్న తర్వాత మీరు ఉరికిర్రు, ఆషాఢ మాసము కొనాలని ఉరికిర్రు. ఏమైంది? మొన్న టీవీలో న్యూస్లో మళ్ళీ న్యూస్లో వచ్చింది, పాపం పెద్ద బంగారం షాపు, మస్తు కలకల మెరుస్తున్నాయి అవి బంగారం. రైడ్ చేసిర్రు గవర్నమెంట్ వాళ్ళు రైడ్ చేసి దాన్ని చూస్తే ఆ బంగారం లోపల సన్నగా ఇనుము పెట్టిర్రు. ఏం పెట్టిర్రు? ఇనుము పెడితే జోక్తే ఎట్టుంటుంది? ఇనుము పెట్టిర్రు. వాళ్ళని బట్టి మొత్తం సీల్ చేసి లోపల వేసేసిర్రు. మొత్తం ఇంత బంగారంలా మొత్తం ఇనుము ఉన్నది అది. ఇప్పుడు మనం ఏమంటాం? చల్ అసలు బంగారంనే నమ్మొద్దురా,
అని అంటాం. దాని లోపల ఏముందో మనకేం తెలుసురా, మనం కొనొద్దు బంగారం. మనం కొంటే మళ్ళీ తర్వాత అమ్మితే దీంట్లో ఇన్మున్నదా అని అంటే మనం ఏం చేస్తామని బంగారం కొనడం వదిలేస్తాం. అన్ని బంగారం షాపులు అట్లుంటాయా? వాడు ఎవడో మోసం చేసినట్టు ఉన్నాడు, అట్లా అవుతుంది. అందరు ఆడవాళ్ళు అట్లనే ఉంటారా? అందరు మొగలు అట్లనే ఉంటారా? అన్ని బంగారాలు అట్లనే ఉంటాయా? అట్లా ఉండదు. ఒక ఎంటర్టైన్మెంట్ మన జీవితంలో అది నమ్మాలా అని చెప్పి కొన్ని న్యూస్లు, సినిమాలు, షికార్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు చూసుకోండి, మనం ఎవరిని నమ్ముతాం? మనం మీ ఇంట్లో ఉన్న భార్యను, భర్తను ఫస్ట్ నమ్మండి. భార్య లేదు, భర్త లేదంటే మీరు ఎవరైతే మీరు ఆధారపడి ఉన్నారో, మీ కొడుకో, మీ బిడ్డనో, నీకు సహాయం చేసే వాళ్ళను నమ్మండి. వాళ్ళతోని తెగింపు చేసుకోకండి. దానికంటే ముందు ప్రావర్బ్స్ 3:5 ఇదంతా చెప్పింది ఎందుకు అని అంటే, మీ హృదయంలో, మీ శరీరంలో ఇవన్నీ మీరు చేస్తే మెల్లమెల్లగా దీనికి పెయింట్ దాకి తీసినట్టు మీ జీవితంలో కూడా మెల్లమెల్లగా నేను చెప్పింది పాటిస్తే మీ బీపీలు తగ్గుతాయి. తిట్టుకొని మీ ఆయన అర్ధగంట తిడతాడు, ఏమవుతుంది? ఆయన చూస్తాడు, అరే తిట్టి ఒక మొన్న తిట్టినా, నిన్న తిట్టినా, అవతల ముందు తింటే ఆమె ఏం చెప్తలేదురా భయ్ అని ఆయన కూడా, అరే నేను కూడా నా భార్య లెక్క కావాలరా అనుకుంటాడు. నేను తిడుతుంటే నా భార్య తిడతలేదు కదా అని. ఆ స్వభావాన్ని మనము తెచ్చుకోవాలి. సామెతలు 3:5 దీన్ని మనం ఆధారపడే వ్యక్తుల మీద, మనం ఆధారపడే యంత్రాల మీద, లేదనంటే సినిమాలు, సీరియళ్ళు, న్యూస్ల మీద, మనుషుల మీద ఆధారపడకుండా మనము మన భర్త, భార్య, పిల్లలు మీద ఆధారపడాల. కానీ ఈ భర్త, భార్య, పిల్లలు కూడా వాళ్ళు ఒకరు ఆధారం పడకుండా ముఖ్యంగా మొట్టమొదటిగా ఆధారపడేది ఈ వచనం. మనము సామెతలు 3:5-6 చదువుకుందాం. నీ స్వబుద్ధిని, సో మనం ఏం చేయాలంటే మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మన వివేచనను మనం నమ్ముకోవద్దు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి. ఎందుకనంటే నువ్వు దాని మీద ఆధారపడ్డావు అనుకో, నీ భార్య, నీ భర్త, నీ పిల్లల మీద ఆధారపడడం మంచిదే, కానీ దానికన్నా ముందు దేవుని మీద మనం ఆధారపడాలా. ఎప్పుడైతే నువ్వు దేవుడు వద్దు మనకు అని చెప్పి నువ్వు అనుకుంటావో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. నీ పూర్ణ హృదయముతో, నీ బుద్ధితో కాదు, నీ ఆత్మతో, పూర్ణ హృదయముతో యెహోవాయందు, యేసు ప్రభు యందు నమ్మకం ఉంచు. నీ భార్య మారుతుంది, నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు అని చెప్పి నమ్మకం ఉంచు. నీ బుద్ధి మీద, స్వబుద్ధి మీద ఆధారపడకు. నీ పూర్ణ హృదయం అని అంటే ఆత్మతో నువ్వు యెహోవా యేసు ప్రభు మీద నమ్మకం ఉంచుము. నీ కోపం ప్రవర్తన, నీ కుట్ర ప్రవర్తన, నువ్వు చేసే ఆలోచన, ఆ ప్రవర్తనలు, చెడ్డ ప్రవర్తనలు అంతటి యందు ఆయన అధికారమునకు, ఆయన యేసుక్రీస్తు అధికారమునకు ఒప్పుకోండి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు ఆయన, ఆ దేవుడు నీ త్రోవలను, నీ యొక్క మార్గమును, నువ్వు భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని, నీ ప్రతి విషయాన్ని, నీ త్రోవలను సరళంగా చక్కగా చేస్తాడంట. ఎలాంటి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తీసేసి, ఆ ఇబ్బందులు సరళంగా చేసి కరెక్ట్గా చేస్తాడంట. ఎవరికైనా మీ పరిస్థితులు సరళం కావాలన్నా, మీ ఇబ్బందులు కరెక్ట్గా కావాలన్నా, మీ భర్త మారాలన్నా, నీ భార్య మారాలన్నా, నీ పిల్లలు మారాలన్నా, నువ్వు మారాలి అంటే నీ స్వబుద్ధి మారాలా. నీ కోపము, నీ కక్ష, నీ కుట్ర నువ్వు మారాలా. మారి నువ్వు నీ హృదయంలో ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, నీ హృదయంలో ఆ తలంపులను తీసేసి, ఆ తలంపులు
నువ్వు దేవుడి మీద పెట్టాలా. దేవుని మీద ఆధారపడితే నీ భార్య, భర్త, పిల్లలు అందరూ సరళంగా, నీ మార్గములు అన్నీ హ్యాపీగా, ప్రాబ్లం లేకుండా సరళంగా జరుగుతాయి. నీకున్న రోగాలు, నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్నటువంటి సమస్యలు కూడా సరళంగా దేవుడు తీసేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు ఎందుకు ఇట్లా అవుతున్నాయంటే ఒక కారణం. ఈ సినిమాలు చూస్తేనే అయితే అంటలేను. ఒక కారణము సినిమాలు, సీరియళ్ళు, న్యూస్ ఛానల్స్, మీ స్వబుద్ధి, మీ నాలిక, మీ కోపం. ఇది గుర్తుపెట్టుకొని మనము ముందుకు సాగి వెళ్దాం. ప్రభువా యేసుక్రీస్తు దేవుడా, మరి నిన్ను నమ్ముతున్నాం ప్రభువా. మేము మా స్వబుద్ధిని మేము నమ్మి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ స్వబుద్ధిని మార్చండి, ఆ ప్రాబ్లమ్స్ని మార్చండి ప్రభువా. మా కన్ను దృష్టిని మార్చండి, మా చెవులను మేమేం వింటున్నామో మార్చండి, మేమేం చూస్తున్నామో మార్చండి, మేమేం చేస్తున్నామో మార్చండి. మా నడకలను ప్రభువా, మేము ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ వెళ్ళకుండా చెడ్డ విషయాలలో మేము వెళ్తున్నట్లయితే అక్కడ వెళ్ళకుండా మాకు సహాయం చేయండి. మా మాటలను మాకు కంట్రోల్ చేసుకునేటట్టు మాకు సహాయం చేయండి ప్రభువా. ఎందుకనంటే చాలా విషయాలు మేము సొంతగా మా మీద మేము తెచ్చుకుంటా ఉన్నాము. అది కాకుండా మరి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే చేతులు పెట్టుకొని మరి నాకు సహాయం కావాలా యేసు ప్రభువా, నువ్వే నాకు సహాయకర్తవు, నీవే నా ఆదరణకర్త, నీ మీదనే నేను ఆదరిస్తాను, నీ మీదనే నేను డిపెండ్ అవుతాను అని ప్రభువా వీళ్ళందరూ చేతులు పెట్టుకొని నీ సహాయం కోరుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్వబుద్ధిని మార్చండి. ఆ స్వబుద్ధి నీ బుద్ధిగా మార్చి వారికి ఎలా ప్రవర్తించాలో సహాయం చేయండి ప్రభువా. నీ కృపతో దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ మార్గాలన్నీ, వాళ్ళు ఏమేమైతే వాళ్ళ మనసులో అనుకుంటా ఉన్నారో ఆ మార్గాలన్నీ కూడా సరళపరిచి ప్రతి ప్రాబ్లంను, ప్రతి రోగమును, ప్రతి కష్టమును, ప్రతి ఇబ్బందును, మరి ప్రతి ఒక్క ఆర్థిక సహాయము, వారికి డబ్బుల విషయము, అప్పుల విషయము ఏవేవైతే ఉన్నాయో ప్రభు అవన్నీ మార్చండి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు నీ మీద వాళ్ళు భారాన్ని పెట్టి నాకు సహాయం కావాలా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు ప్రభా. దీవించి ఆశీర్వదించి మరి ప్రభా నీకు నీ రక్తం ద్వారా వారిని ముద్రీకరించి, నీ కృప ద్వారా వారిని దీవించి ఆశీర్వదించి, వారికి ఉన్నటువంటి ప్రతి గడ్డలు, తలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, నొప్పిలు, హెడేక్స్, బీపీతో ఉన్నటువంటి సమస్యలు, కొలెస్ట్రాల్తో ఉన్న సమస్యలు, షుగర్తో ఉన్న సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్, వెన్నంపూస ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్, బొక్కల ప్రాబ్లమ్స్, కంటి ప్రాబ్లమ్స్, నోటి ప్రాబ్లమ్స్ ప్రభా, మరి యూరిన్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్, వారికి జీర్ణం కాకుండా ఉండే అటువంటి ప్రాబ్లమ్స్ ప్రభా, మరి ఏ సమస్యలు, ఆర్థిక సమస్యలు ప్రభా, అప్పులోళ్ళు వచ్చి రోజు ఇబ్బంది చేస్తూ ఉన్నారు ప్రభా, ఫోన్లు బంద్ చేసి పెడతా ఉన్నాము ప్రభా, అలాంటి సమస్యలు అన్నీ తీసివేయండి ప్రభా. మెంటల్ ప్రాబ్లమ్స్ ప్రభా, మెంటల్గా చాలా నిద్ర వస్తలేదు రాత్రిలలో ప్రభా, మంచి గాఢ నిద్రను ఇవ్వండి ప్రభా. మీ మీద ఆధారపడుతున్నాం ప్రభా. నిద్ర లేకుండా కూడా మా బాడీస్ అన్నీ పాడైపోతూ ఉన్నాయి ప్రభా, మాకు సహాయం చేయండి. కోపంతో మా బాడీస్ పాడైపోతున్నాయి, మాకు సహాయం చేయండి ప్రభా. మరి నీ కృపతో ప్రభా, ముక్కులో ప్రాబ్లమ్స్, సర్ది, కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రభా కొన్ని సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ సమస్యలన్నీ యేసు నామంలో నేను చెప్పిన సమస్యలన్నీ ప్రభా, ఊపిరితిత్తులు, ముక్కులో ఉన్న ప్రాబ్లమ్స్, చెవులో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రభా, మెంటల్ ప్రాబ్లమ్స్, మెంటల్ టెన్షన్, మెంటల్ డిప్రెషన్, అప్రెషను, భారము, ఒత్తిడి, మైండ్లో చాలా ఒత్తిడి, కంట్రోల్ లేనటువంటి కోపమును వారికి సహాయం చేసి అవన్నీ తీసేసి ప్రభా దీవించి ఆశీర్వదించి వారిని, వారి పిల్లలను, కుటుంబాన్ని, భర్తను, భార్యను, తల్లిని, తండ్రిని, బిడ్డను, కుమారుణ్ణి, ప్రతి ఒక్క మన్మడు, మన్మరాలను ప్రభా, బంధుమిత్రులను, చుట్టాలను అందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపతో బ్లెస్ చేయమని, మరి ఈ యొక్క సామగ్రి ప్రభా, ఈ చిన్న భోజనం చేసేటువంటి విషయాలను దీవించి ఆశీర్వదించి వారు తినిచుండగా ఈ యొక్క భోజనం ద్వారా వారికి స్వస్థతని ఇవ్వండి ప్రభా. వారు నమ్ముతా ఉన్నారు, నేను ఇక్కడికి నా యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడని నమ్ముతా ఉన్నారు ప్రభా. ఈ తినే విషయాలలో కూడా ఆశీర్వదించి వారి ఇంటిలో కొరత లేకుండా
ప్రభువా వాళ్ళు తీసుకునే వాళ్ళలాగా మిగలకుండా వాళ్ళు కూడా ఇచ్చేలాగా వారి జీవితాలను ఆశీర్వదించి దీవించి, వారు కూడా ప్రభు ఇద్దరికి ముగ్గురికి ఇచ్చేవారిలాగా వారిని దీవించి ఆర్థికంగా బ్లెస్ చేసి నడిపించమని ఇక్కడ ఉన్న పిల్లలందరూ, స్కూల్లో ఉన్న పిల్లలందరూ, మీద ఉన్న పిల్లలందరూ, అన్నవాళ్ళు, బయట ఉన్న అన్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపతో నీ భద్రతతో వారిని కాపాడి ఆయుష్ని పెంచండి ప్రభా. డాక్టర్ చెప్పిన విషయాలు, డాక్టర్ చెప్పిన మెడికల్ రిపోర్ట్ని రివర్స్ చేయండి ప్రభా. అవి ఫ్యాక్ట్స్, కానీ ఆ ఫ్యాక్ట్స్ని ప్రభా నువ్వు సత్యం ఏంటి అని అంటే యేసు ప్రభు యొక్క స్వస్థత సత్యం ప్రభా. డాక్టర్స్ యొక్క రిపోర్ట్స్ వాస్తవము, ఆ వాస్తవాలని మార్చే సత్యము యేసు ప్రభు. కాబట్టి ఆ సత్యాన్ని మా జీవితాలలో మార్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.